ఏమండి అత్తయ్య గారికి బాగాలేదట, ఇప్పుడే ఫోన్ వచ్చింది. పదండి వేరం వెళ్ళి చూసేద్దాం. నేను రాలే అక్కడికి వెళ్తాను వెళ్ళి. దేనికండి అలా అంటున్నారు? పిచ్చి పిచ్చి చేస్తా లేస్తున్నారా ఏంటి? ఆవిడ ఒక మాట అన్నారనుకోండి, ఏం తప్ప అది? ఆ మాటలు ఎందుకు అంటారు? ఏదైనా సరే మన మంచి కోసమే కదా. అంటే తల్లిదండ్రులు కానీ హక్కు లేదా మనకి? పిల్లలు తిట్టకూడదా, కొట్టకూడదా? మనం మంచి మార్గంలో నడాలనే కదా వాళ్ళు అంటారు, ఏది చేసినా సరే. వాళ్ళ మీద మనం అలగడం ఏంటండి? మీరు ఇలా ఉన్నారంటే కారణం ఎవరండి? వాళ్ళే కదా. ఓ ముద్ద తింటున్నావు, ఉద్యోగం చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు, ఎవరి వల్ల? అవి తల్లిదండ్రులు ఇచ్చిందే కదండి మనకి. అలాంటి తల్లిదండ్రులు ఒక మాట అనకూడదా? అంటే మనకు రోషం ఇది వచ్చేస్తుందా, పొడుచుకుని వచ్చేస్తుందా? మీరు పెద్ద పుడింగా లేకపోతే మీరు ఉన్నారా అసలు? ఈ జన్మనిచ్చిందే వాళ్ళు, మీరు ఇలా ఉన్నదే వారు, అసలు మీరు భూమికి రావడానికి కారణమే వాళ్ళు. అలాంటి వాళ్ళు ఒక మాట అన్నారని నేను రాను. బతికున్నంత వరకు వాళ్ళ విలువ మీకు తెలియదు అసలు. అదే చనిపోయిన తర్వాత ఫోటోల ముందు కూర్చొని అయ్యో అమ్మా నాన్న అని కూర్చొని ఏడుస్తారు. ఎందుకు అవన్నీను? బతికుంటుండగా అమ్మ బాగున్నావా అని ఒక ముద్ద పెట్టి చూస్తే అమ్మ నాన్నని ఎంత సంతోషిస్తారు. నేను ఇలా ఒప్పుకోనండి. ఇలాంటివి అసలు నాకు ఇది అవ్వదు. మీరు పదండి. ఇలా పిచ్చి పిచ్చి చేసాలు వేస్తే 5 నిమిషాల్లో బయలుదేరాలి ఇమ్మీడియట్ గా. పదండి.